Hello friends, welcome back to our Digital Nursing Academy. Friends, today we are going to discuss about AIMS Nursing Officer Recruitment 2026. If you are a BSc Nursing or GNM student and dreaming to work in All India Institute of Medical Sciences, this video is very important for you. Friends, in this video, I will explain notification details, eligibility, exam pattern, application fees, important dates. So, watch till the end. What is AIMS Nursing Officer Recruitment? AIMS conducts nursing officer recruitment through NORCET. Nursing Officer Recruitment Common Eligibility Test. This year, it is NORCET 10. So, through this exam, nursing officers are recruited for AIMS New Delhi, other AIMS Institute across India. Friends, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సాలరీ కమ్స్ అండర్ ద 7th పే కమిషన్ లెవెల్ 7లో ఉంటుంది. అప్రాక్సిమేట్ సాలరీ 44,900 ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BSc నర్సింగ్ ఆర్ GNM విత్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మస్ట్ బి రిజిస్టర్డ్ నర్స్ అయి ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years. ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్ ఫర్ SC, ST, OBC, PWBD. సో ప్లీజ్ చెక్ ద కేటగిరీ వైజ్ డీటెయిల్స్ బిఫోర్ అప్లయింగ్. ఇంపార్టెంట్ డేట్స్ అసలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ February 2026, లాస్ట్ డేట్ March 2026. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ ఎండింగ్లో ఉంటాయి. సో ఎగ్జాక్ట్ డేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ 2 stagesలో ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమ్స్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2 మెయిన్స్ ఫైనల్ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మెడికల్ ఫిట్నెస్. సో ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూస్తే ఎగ్జామ్ మోస్ట్లీ ఇంక్లూడ్స్ నర్సింగ్ సబ్జెక్ట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్, సర్జికల్, OBG, చైల్డ్ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్, ఫార్మకాలజీ, బేసిక్ GK అండ్ యాప్టిట్యూడ్. క్వశ్చన్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ అంటే MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిపరేషన్ టిప్ వచ్చి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, టైం మేనేజ్మెంట్ కూడా ప్రాక్టీస్ చేయండి. డైలీ మినిమం 3 to 4 hours ప్రిపరేషన్ కంపల్సరీ ఇఫ్ యు ఆర్ సీరియస్. అప్లికేషన్ ఫీజ్ చూద్దాం. జనరల్ OBC అరౌండ్ 3,000 ఉంది, SC ST అరౌండ్ 2,400, PWBD నో ఫీ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. వై ఎయిమ్స్ జాబ్ ఈజ్ బెస్ట్, వై షుడ్ యూ అప్లై? ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, హై శాలరీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంటుంది. సో ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ప్రమోషన్ ఆపర్చునిటీస్. సో కెరియర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా మనం చూస్తే ఫ్రెండ్స్, ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ నర్సింగ్ కెరియర్, స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ క్రాక్ ఎయిమ్స్ ఎగ్జామ్. సో ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ సిలబస్ బ్రేక్డౌన్, స్టడీ ప్లాన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కమెంట్ బిలో. ఎయిమ్స్ ప్రిపరేషన్ అని కమెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ విత్ నర్సింగ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నర్సింగ్ అప్డేట్స్.